హలో అండి అందరికీ. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అందరికీ గుర్తొచ్చేది పప్పే కదా. రోజు మా ఇంట్లో ఏం కూరగాయలు లేవు, అందుకోసమే పప్పు చేశాను. మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టం? నాకు మాత్రం చాలా ఇష్టం నిజంగానే. పప్పుని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. నేను చాలా రకాలు చేసిన తర్వాత నాకు బాగా నచ్చిన స్టైల్ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పును నీట్గా కడుక్కొని అందులోకి తగినన్ని వాటర్ పోసుకొని టమాటా, ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కొంచెం నూనె, చింతపండుని ఒక గ్లాస్లో వేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత స్టీమ్ అంతా పోయాక మంచిగా మెత్తగా మెదుపుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా అందులో మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని గ్యాస్ మీద ఇంకొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు మసలేలోపు పోపు పెట్టుకుందాం. పోపులోకి కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసుకుంటే మన పోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులో మిక్స్ చేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుంది. పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఇందులో ఒరిజినల్ సౌండ్స్ ఉంచాను, సౌండ్ బాగుంది వినడానికి అని చెప్పి. మీరు పప్పు ఒకటే తింటారా? పప్పు కాంబినేషన్ ఏదైనా ఫ్రై చేసుకుంటారా? మేమైతే ఎప్పుడు పప్పుగానే తింటాం. ఏం దాంట్లోకి ఫ్రై అయితే చేసుకోము. వేడి వేడి అన్నం, వేడి వేడి పప్పు, నెయ్యి వేసుకొని తింటుంటే అమృతంలా ఉంది. వీడియో చూసి అలా వెళ్ళకపోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.